ఇది ఒక చిన్న విషయం చెప్తానండి. ఇది నేను వైష్ణవదేవి రెగ్యులర్గా అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటాను. గతంలో ట్రాక్ కట్రామట్టుకు ఉండేది కాదు, జమ్మూలో దిగి అక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చేది. అయితే అక్కడికి రెగ్యులర్గా ఒక శర్మ అని ఒక డ్రైవర్ వస్తుండేవాడు, అతను పికప్ చేసుకుని వెళ్ళేవాడు. పహలా దర్శనని ఈ కట్రాకి మధ్య తోవలో ఉంటుంది, అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడికి వెళ్ళాలి. ఆ పరిసర ప్రాంతాల్లో తన ఇల్లు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇది హర్యానా, ఢిల్లీ, పంజాబ్, జమ్మూ ఈ ప్రాంతాల్లో స్పెషల్ డ్రింక్ తాగి చూడండి సార్ అని ఇచ్చాడు. ఏంటిది ఇది అంటే కాంజీ అని చెప్పాడు, KNJI కాంజీ. చాలా బాగుందండి, ఎట్లా చేశారని వాళ్ళ అమ్మగారిని అడిగితే వాళ్ళ మదర్ చెప్పారు. బ్లాక్ క్యారెట్ అండి ఇది, క్యారెట్ ఇది నల్ల క్యారెట్. చలికాలంలో ఢిల్లీలో బాగా దొరుకుతుంది. సెప్టెంబర్లో దీని పంట మొదలవుతుంది, విత్తనాలు వేస్తారు. చలి ముదిరిన కొద్దీ ఇది వస్తూ ఉంటుంది. చలికాలం తర్వాత కనపడదు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఆ ప్రాంతాల్లో బాగా దొరుకుతుంది ఇది ఈ సీజన్లో. ఇది మీకు దొరకకపోతే కనుక బీట్రూట్ తోటి చేసుకుంటున్నామండి. నేనైతే నాకు బ్లాక్ క్యారెట్ దొరికింది. బ్లాక్ క్యారెట్, బీట్రూట్, గాజరు ఈ మూడింటిని కలిపి నేను ఇప్పుడు చేస్తాను. ఇది ఒక 4 days ప్రాసెస్ అండి. ఇది కాంజీ రుచి చాలా బాగుందండి. అంటే ఇది కొద్దిగా పులుపుగా తీపిగా తగులుతూ ఉంటుంది. ఎండలో పెడతాం దీన్ని 4-5 days. అంటే మనకు అక్కడ వాళ్ళకి ఎండ తక్కువ ఉంటుంది కాబట్టి కాలంలో 4-5 days ఎండలో పెడతారు. మనకు అంత అవసరం లేదు, 1-2 రోజుల్లో మనకి ఎండ సరిపోతుంది. ఎండ బాగా తగిలితే రుచి బాగా వస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే ఆవపిండి అండి. ఆవపిండి ఒక 4 చెంచాలు తీసుకున్నా. ఇవన్నీ కలిపి ఒక అరకిలో ఉన్నాయి. 3 కలిపి ఒక అరకిలో ఉన్నాయి. బ్లాక్ క్యారెట్, గాజరు, బీట్రూట్ 3 కలిపి అరకిలో ఉన్నాయి. వీటికి ఒక 4 చెంచాల ఆవపిండి, ఉప్పు 1.5 టేబుల్ స్పూను, బ్లాక్ సాల్ట్ ఇది 1 టేబుల్ స్పూను, ఇది 2.5 లీటర్స్ది బాటిల్. దీనికి తగ్గ నీళ్ళండి. ఇవి వేసిన తర్వాత నీళ్ళు ఏంటిదంటే కాచి చల్లార్చుకుందాం. చల్లార్చి దీన్ని ఎండలో పెట్టాలి. నేను కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపెడతాను. ఇది పైన ఫస్ట్ ఏం చేద్దామంటే పైన పొట్టు తీసేసుకుందాం. పొట్టు తీసి కట్ చేసుకుందాం. ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను ఇది ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తాను. ఇవి 1.5 ఇంచు 1 ఇంచు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఫస్ట్ పైన పొట్టు తీసేసి కట్ చేసుకుందాం. అయితే ఇది ఏంటిదంటే ఇవి కట్ చేసినప్పుడు రంగు అంటుకుంటుంది వీటిది. ఏం కాదండి, అది ఏం డేంజర్ ఏం కాదు కదా. ఒకవేళ అంటుకోవద్దు అనుకుంటే కనుక ప్లాస్టిక్ గ్లౌజెస్ ఏమైనా ఉంటే వేసుకోండి. నేనైతే వేసుకోకుండా చేసేస్తాను. ఇది 1.5 ఇంచు ఇవి కట్ చేసుకొని అన్నిటిని పొట్టు తీసి కట్ చేసి జార్లో వేసుకుంటాను. వేసిన తర్వాత మిగతా విషయాలు అవి చూద్దాం. ఇదండి బ్లాక్ క్యారెట్, గాజరు, బీట్రూట్ మూడింటిని కట్ చేసుకున్నాం. కట్ చేసుకుని బాటిల్లో వేసుకుందాం. ఇది అయిపోయిన తర్వాత ముక్కల్ని చపాతీల్లో వాటిలో తినచ్చండి, బాగుంటుంది. రైట్. ఇది బ్లాక్ క్యారెట్ సీజన్ అండి. ఇది ఢిల్లీలో మీకు బాగా దొరుకుతుంది. ఇప్పుడు ఢిల్లీ అక్కడ కొద్దిగా ట్రై చేస్తే, ట్రై కూడా అవసరం లేదండి, సూపర్ మార్కెట్లో దాంట్లో అమ్ముతుంటారు. ఒక 10 రోజులు పోతే మీకు ఓపెన్ మార్కెట్లో బాగా వస్తుంది, మార్కెట్లలో దొరికిపోతుంది. మా వదిన గారు కొంచెం వస్తుంటే తెమ్మని చెప్తే పాపం వాడు తీసుకొచ్చారు. నిన్న 2 కిలోలు పట్టుకొచ్చారు. దీంతో 2-3 వెరైటీలు చేద్దామండి. ఇప్పుడు 2-3 ఒక కర్రీ 2-3 వెరైటీలు చేసుకొని చూద్దాం. వేసేసాం కదా ఇవన్నీ. ముక్కలన్నీ వేసేసిన తర్వాత కొద్దిగా ఆవపొడిలో నేను ఏం చేశానంటే బ్లాక్ సాల్ట్ ఉంది కదా, బ్లాక్ సాల్ట్ గ్రైండర్కి నాకు పౌడర్ రూపంలో దొరకలేదు, రాయి దొరికింది. అందుకనే ఈ పౌడర్లో ఆవపొడిలోనే కావాల్సినంత బ్లాక్ సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసాను. రైట్. సాల్ట్ వేసేసుకుందాం. వేసాం కదా. ఇప్పుడు నీళ్లు పోసి అసలు కలుపుకుందామండి. 1 నిమిషం నీళ్లు రూమ్ టెంపరేచర్కి రావాలి. రాగానే నేను దీంట్లో వేసి కలుపుతాను. మనకేమైంది, రూమ్ టెంపరేచర్కి నీళ్లు చల్లారిపోయాయి. ఇప్పుడు నీళ్ళని దీంట్లో పోద్దాం. పోసి
మూత పెట్టి నింపేద్దామండి. అది నిండా నింపేసి నీళ్లు పోసేసుకొని నింపేసుకుందాం. నింపేసి దీన్ని ఒకసారి కలుపుకుందాం. చెక్కగట్టతో ఒకసారి కలుపుకొని మీకు బ్లాక్ క్యారెట్ తోటి ఇంకో 2-3 వంటలు చేసి చూపెడతాను. కలిసింది కదా, బాగా మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి ఎండలో పెడదాం. నాకు తెలిసి ఇక్కడ మన ఎండ హైదరాబాద్లో ఒక రోజు సరిపోతుంది అనుకుంటా. ఇక అటు సైడ్ నార్త్ సైడ్ అయితే మీకు ఎండ ఉండదు కాబట్టి వాడు 4-5 రోజులు పెడతారు. బహుశా మనకు 1-2 రోజుల్లో సరిపోతుంది. నేను చూస్తాను. చూసిన తర్వాత మీకు ఎన్ని రోజులు ఎండలో పెట్టానని చెప్తాను. 2 రోజుల తర్వాత మళ్ళీ అది తీసిన తర్వాత మీకు మిగతా విషయాలు చూద్దాం. అయితే ఒక చిన్న విషయము, పొరపాటున దీంట్లో బూజు లాంటిది నాకు అనిపిస్తాను, వాడకండి, తీసేసేయండి, వాడద్దు, మంచిది కాదు. బూజు గీజు ఏం రాదు. నేను వేడి నీళ్ళు చల్లార్చుకున్నాం కాబట్టి ఏం కాదు. ఎండలో మంచిగా ఎండితే హాయిగా ఉంటుంది, మంచిగా హాయిగా తాగొచ్చు. మనం ఎండలో పెట్టి 4 రోజులైంది. అసలు జనరల్గా మంచి ఎండ ఉంటే కనుక 1-2 రోజులు చెప్పాయి కదా, కొద్దిగా నాకు నీడలో తగిలి చూడలేదు సరిగ్గా, అది గమనించలేదు. మధ్యాహ్నం కూడా దాంతో 4 రోజులు పెట్టాము. కలర్ అది పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని ఏం చేద్దామంటే ఇష్టం ఉంటే వడగట్టుకోవచ్చు, లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా తాగొచ్చు. దీంట్లో ముక్కలు ఉన్నాయి కదా, ముక్కల్ని పక్కన తీసి పెట్టుకుని అవి చపాతీలోకి దాంట్లో బాగుంటాయి. ఇది కంజీ, దీన్ని KNJI కంజీ అంటారు, చెప్పాను కదా. క్వాస్, KVASS. రుచి చాలా బాగుంటుంది, చాలా మంచిది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 4-5 రోజులు దీన్ని వాడుకోవచ్చు. నేను దీన్ని తీసేస్తాను, ముక్కలు వేరు చేస్తాను. చేసిన తర్వాత గ్లాస్లో వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వస్తాను. ఈ కంజీని హోలీ పండుగ అప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా తాగుతారండి. ఇది రుచి మటుకు సూపర్ ఉంటుంది. ఆ ముక్కల్ని మనం చపాతీలోకి దాంట్లోకి తింటే బాగుంటుంది. ఆవఘాటు దాంట్లోకి వెళ్తుంది. రుచి అయితే సూపర్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. సాలడ్లాగా తినచ్చు. నేను దీన్ని ఒకసారి గ్లాసులోకి తీసుకుంటాను, వడగట్టను నేను. మీకు ఆవాలు అవి నోటికి తగలద్దు అనుకుంటే కనుక వడగట్టుకోండి. నేను వడగట్టకుండానే తీస్తాను బయటికి. మీరు ఎండలో పెట్టిన తర్వాత ప్రతిరోజు ఒకసారి విధంగా కలుపుకొని ఉంచుకోండి. తర్వాత ఈ బ్లాక్ క్యారెట్ మీకు దొరకకపోతే గాజర్ లేకపోతే ఎర్ర క్యారెట్ అయినా సరే బీట్రూట్ తోటి చేసుకోండి. చాలా బాగుంటుందండి రుచి ఇది. రైట్. అయితే ఇది నేను ఇప్పుడు కలుపుకుంటాను. మొత్తం కలిపాను కదా, ఆవఘాటు అది కరెక్ట్ పర్ఫెక్ట్ బాగా వస్తుంది. కలర్ కూడా మంచి కలర్ వచ్చింది. దీన్ని ఒకసారి నేను గ్లాస్లో తీసేసుకొని నెక్స్ట్ ఏం చేయాలన్నా చూద్దాం. ఇది మనకి పూర్తయినటువంటి కంజి. ఇప్పుడే ముక్క నేను టేస్ట్ చేశానండి, ఊరింది. బ్లాక్ సాల్ట్ను ఉప్పు అవి లోపలికి పోయి చాలా బాగుంది టేస్ట్. తింది సలాడ్లాగా పనిచేస్తుంది. చపాతీలకు దాంట్లోకి తిండే చాలా బాగుంటుంది. తర్వాత ఇది మూత తీసి మనం రోజు కలుపుతుంటాం కదా, ఆ స్మెల్కి మనకు తెలుస్తుంది ఊరింది అన్న సంగతి. రైట్. తర్వాత ఇది మీకు గాజు సీసా లేకపోతే కనుక మట్టిది ఏమైనా ఉంటే కనుక మట్టి చిన్నది ఏదైనా దాంట్లో చేసుకొని ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది 1 వీక్ మటుకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, హాయిగా తాగొచ్చు. చాలా బాగుంది రుచి. ఆవఘాటు బాగా తగులుతుందండి, బాగుంది. రైట్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.